నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నడిగడ్డలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, త్వరలోనే నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. గోస్పాడులో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ, సంక్షేమ ఫలాలు అందరికీ చేరువ కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. 39వ వార్డు సచివాలయంలో పింఛన్లు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మాబునిసా. RARS లో చిరుధాన్యాలపై అవగాహన సదస్సు ఏర్పాటు, జీవన విధానంలో మార్పు రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. బాల అకాడమీలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం, విద్యార్థుల వ్యాక్సినేషన్ ను ప్రోత్సహించాలన్న కౌన్సిలర్ పురందర్. DCYF ఆధ్వర్యంలో ఘనంగా సిల్వర్ జూబ్లీ క్రిస్మస్ వేడుకలు, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుడిని ఆరాధించాలన్న CSI బిషప్ పుష్పలలిత. ఆర్టీఓ కార్యాలయంలో స్పందన ఏర్పాటు, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్న సబ్ కలెక్టర్ జాహద్ బాజ్పాయ్. తిక్కస్వామి దర్గాలో ఘనంగా గ్యార్మీ ముగింపు వేడుకలు. నంద్యాలలో జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలు ప్రారంభం, క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలన్న కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్. నిబంధనలు పాటించి కరోనా వైరస్ ను తరిమేయాలన్న ఎంపీపీ ప్రభాకర్. పట్టణంలోని రోడ్ల మరమ్మతులకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, కొత్త రోడ్లతో పాటు ప్యాచింగ్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ నంద్యాల కార్యక్రమంలో భాగంగా స్థానికుల విన్నపం మేరకు నూతన రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. పట్టణంలోని నడిగడ్డలో నూతనంగా 6 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే సోమవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ ఇసాక్ హాషా, మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మాబునిసా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, మాంషవలి, కమిషనర్ వెంకటకృష్ణ, కౌన్సిలర్లు సమద్, ఆరిఫ్ నాయక్, స్థానిక నేతలు పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం వారు మాట్లాడుతూ నడిగడ్డలో సీసీ రోడ్డు నిర్మాణానికి కౌన్సిల్ ఆమోదం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్నామని, రోడ్డును త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చెప్పారు. గతంలో గుడ్ మార్నింగ్ నంద్యాల ప్రోగ్రాం చేసిన సందర్భంలో నడిగడ్డ ప్రాంతంలో ఈ రోడ్ని అప్పుడు ప్రజలందరూ కూడా అడగడం జరిగింది. అయితే వారి విన్నపాన్ని మన్నించి ఈరోజు ఆ రోడ్డు కూడా ప్రారంభం వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. దాదాపు 6 lakhs రూపీస్ తోటి ఇంటర్నల్లో ఒక చిన్న రోడ్డు. చాలా ఇబ్బంది పడుతున్నాము, మాకు ఈ రోడ్డు త్వరగా చేయాలని చెప్పేసి ఆ రోజు వాళ్ళ కోరిక మేరకు కౌన్సిల్లో పెట్టి ఆమోదింపజేసి ఈరోజు ఆ రోడ్డు ప్రారంభిస్తున్నందుకు, వాళ్ళకి ఇచ్చిన మాటలు నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉంది. గౌరవ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ నంద్యాల అనే ఒక ప్రోగ్రాంలో ఈ ప్రజల కష్టాన్ని చూసి ఈ కడ్డ రోడ్డు ఎంతో అవసరమని భావించి ఆ రోజే చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సుమారుగా 6 లక్షల రూపాయలతో ఈరోజు ఈ రోడ్డును ప్రారంభం చేయడం జరుగుతుంది. ఇక్కడ భూమి పూజ చేశారు. ఇటువంటివి ఈ వార్డులో పక్కనేటువంటి 3, 5వ వార్డులో కూడా ఎంతో రోడ్లు ఉన్నాయి. గౌరవ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసేది ఉంటే మిగతా రోడ్లన్నీ కూడా త్వరగానే స్టార్ట్ చేసి ఇదంతా సుందరంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి. గుడ్ మార్నింగ్ నంద్యాలలో ఎమ్మెల్యే గారు, కౌన్సిలర్ గారు పర్యటించినప్పుడు ఇక్కడ వార్డు ప్రజలు కోరుకునే విధంగా 6 లక్షల రూపాయల ఎస్టిమేషన్తో ఈరోజు ఇక్కడ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. అతి త్వరలోనే ఈ రోడ్డు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే అన్ని ప్రాంతాలలో వివిధ అక్కడ కోరుకునే ప్రజలకు ఎక్కడైతే అవసరం ఉందో రోడ్లను కౌన్సిల్ ద్వారా తీసుకువచ్చి నిర్మించడం జరుగుతుంది. అతి త్వరలోనే అన్నింటినీ కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు 2వ వార్డులో ఒక రోడ్డు ప్రారంభమైంది. 6 లక్షల రూపాయలు మా రవిచంద్ర కిషోర్ రెడ్డి వల్ల ఈరోజు రోడ్డు శంకుస్థాపన చేస్తున్నాము. అందుకే ఈరోజు 6 లక్షల రూపాయలు రోడ్డు శాంక్షన్ అయింది. పట్టణంలోని 3, 5 వార్డుల్లో రోడ్లు ప్యాచ్ వర్క్ పనులను ఎమ్మెల్సీ ఇసాక్ హాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పర్యవేక్షించారు. ప్యాచ్ వర్క్ పనుల ఎస్టిమేషన్ పై మున్సిపల్ ఇంజనీర్లతో చర్చించి వ్యయంపై అంచనాలు వేశారు. రోడ్ల పరిశీలన అనంతరం వారు మాట్లాడుతూ
పట్టణంలోని 42 వార్డుల్లో రోడ్ల ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించి ఎస్టిమేషన్ వేయనున్నట్లు చెప్పారు. రోడ్డు పనులను త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. రెండో వార్డులో సాదిక్ వార్డులో 6 లక్షల రూపాయల వర్క్ కోసం భూమి పూజ జరిగింది. అలాగే 5వ వార్డు 3వ వార్డు కౌన్సిలర్ సంబంధం ఆరిఫ్ నాయక్ గారు కొంత ప్యాచ్ వర్క్ పెండింగ్లో ఉందని చెప్పేసి అది కూడా విజిట్ చేయమని చైర్మన్ పర్సన్ గారిని నన్ను పిలుచుకొని వచ్చి చూశారు. వాస్తవంగానే ఇది కొద్దిగా అధ్వానంగా ఉంది. కొంతవరకు రోడ్డు అయితే శాంక్షన్ చేయడం జరిగింది. అదే రోడ్డును ఎక్స్టెన్షన్ ఇంకా మనం ఉన్న పాయింట్ వరకు దగ్గర మసీదు దాటేంత వరకు కూడా శాంక్షన్ చేయడం ఇప్పుడే గౌరవ చైర్పర్సన్ గారు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడే మా ముందే ఇంజనీర్ గారికి ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ ముందు పెడతారని చెప్పారు. నేను మీ ద్వారా వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతాను. ఈ వర్క్ అయిన తర్వాత మిగతా వర్క్ కూడా కంటిన్యూ చేయమని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. దాన్ని సాధ్యత దాన్ని బట్టి అది కూడా చేస్తామని చెప్పి ఈరోజు 3వ వార్డు మరియు 5వ వార్డులో ప్యాచ్ వర్క్ చేయడం అందులో ఆ ప్యాచ్ని కంటిన్యూ చేస్తూ మసీదు ముందర భాగం వరకు చేయాలని కోరుకోవడం జరిగింది. దానికి ఎస్టిమేషన్ వేయడానికి మా ఎంఈ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు వైస్ చైర్మన్ కౌన్సిలర్స్లతో పాటు విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓల్డ్ టౌన్ మరియు న్యూ టౌన్ మొత్తం కలిపి 42 వార్డులలో ఎస్టిమేషన్ చేయడం జరిగింది. అతి త్వరలోనే అన్ని చోట్ల పనులు స్టార్ట్ అవ్వడము మరి కంప్లీట్గానే చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వర్షాలు ఎక్కువ అవడం వల్ల టౌన్లో చాలా వరకు గుంతలు పడ్డాము. అదేవిధంగా టౌన్లో గల మెయిన్ రోడ్లో పైప్ లైన్ శాంక్షన్ అనే వల్ల రోడ్లు అన్ని కొన్ని డ్యామేజ్ జరిగింది. దాని గురించి గౌరవ కౌన్సిలర్స్ మన మీటింగ్లో అజెండాలో శాంక్షన్ చేసుకొని దానికి సంబంధించిన ఎస్టిమేట్ పూర్తయినాయి. కొన్ని వార్డుల వర్క్ స్టార్ట్ చేసినాము. దాంట్లో భాగంగా పద్మావతి నగర్లో ఉన్న మెయిన్ ప్యాచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 2వ వార్డు మరియు 3, 5 వార్డుల కంబైన్లో ఉండే పెద్ద ప్యాచ్ని ఇప్పుడు స్టార్ట్ చేయడానికి గౌరవ ఎమ్మెల్సీ గారు చైర్పర్సన్ గారు వచ్చి ఈ వర్క్ను పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా రేపు వచ్చిన టీచర్లో ఏం చేయాలనేది కూడా మాకు సజెషన్స్ ఇస్తున్నారు. మేడం గారు అదేవిధంగా సార్ గారు చెప్పిన విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరువ కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా పథకాలను కొనసాగిస్తున్న ఏకైక నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం దశల వారీగా పింఛన్ పంపిణీ చేపట్టారని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. మండల కేంద్రమైన గోస్పాడు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్ పింఛన్ కానుక పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సమావేశంలో ఏపీ మార్కెఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పిపి మధుసూదన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా ఖచ్చితంగా 1వ తేదీన పింఛన్ లబ్ధిదారుల ఇంటికే చేరుతుందన్నారు. పార్టీలు కుల మతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు సంక్షేమ ఫలాలు చేరువ కావాలన్న దిశగా ముందుకు నడుస్తున్నామన్నారు. మన ప్రియతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పేసి ఇదేదో కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే చెప్తున్న మాట కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అనుకుంటున్న మాట. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట ఇచ్చినాడు అంటే 100% దానిపై నిలబడతాడు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన మాట మాత్రం పోనివ్వడు అనేది మరి మరోసారి ఈ సందర్భంగా రుజువు చేస్తున్నారు. ఈరోజు అవ్వతాతలకి పెన్షన్ నవరత్నాల్లో భాగంగా మేము చెప్పడం జరిగింది. 2000 నుంచి 3000 రూపాయల వరకు 2000తో మొదలుపెట్టి 3000 వరకు ఈ పెన్షన్ చేస్తామని చెప్పేసి అవ్వతాతలందరికీ కూడా ఆ రోజు హామీ ఇచ్చాం. ఆ మాట నమ్మినారు, నమ్మి జగనన్నకు ఓటేశారు. ప్రతిపక్ష నాయకులు ఎన్నో కుట్రలు చేసినాం. ఇవన్నీ అయ్యేది కాదు, సాధ్యం కాదు అని చెప్పేసి మొదటి సంవత్సరం 250 చేసినప్పుడు అదే మాట మాట్లాడినారు. మరి ఈరోజు ఇంకొక 250 పెంచి 2500 చేసినారు. ఇప్పుడు వాళ్ళు ఇంకేం మాట్లాడలేక
పెన్షన్లు రావడం లేదు, లేకపోతే కోతలు కోస్తున్నారు, లేకపోతే వాళ్ళకి తీసేసినారు వీళ్ళకి తీసేసినారు అని చెప్పేసి మభ్యపెట్టే మాటలు చెప్పాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ అందరూ కూడా చూస్తున్నారు, అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి కూడా ప్రతి పథకాన్ని అందజేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కూడా శ్రమిస్తున్నారనే విషయం మీ అందరికీ కూడా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు కేవలం ఈ నెల ఇప్పుడు మనం ఇచ్చేది దాదాపు 106 మంది కొత్త వారికి పెన్షన్లు ఇప్పుడు శాంక్షన్ అవ్వడం జరిగింది. దాంట్లో అవ్వాతాతలకి 22 మంది అయితే, వికలాంగులకి 20 మందికి, వితంతువుల పెన్షన్ 58 మందికి, ముగ్గురికి, అలాగే ఒంటరి మహిళలకి 3 పెన్షన్లు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే మొత్తం 106 పెన్షన్లు. మొత్తం మన మండలంలో ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ల సంఖ్య వచ్చేసి 5,534 మందికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. 5,500 మందికి, 5,534 మందికి మనల్ని ఈసారి అప్లై చేసుకుంది 113 మందికి అయితే కేవలం 7 మంది మాత్రమే దాంట్లో అప్లికబుల్ కాలేకపోయినారు. అంటే వాళ్ళకి అర్హత ఉండిండదు కాబట్టి ఆ 7 మంది తప్పితే మిగతా 106 మందికి పెన్షన్లు శాంక్షన్ అయినాయి. ఇందాక కూడా చెప్పారు, గతంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొన్ని పెన్షన్లు ఆగిపోతే అవి కూడా పైన సెర్ప్ వారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన తక్షణమే అధికారులకు చెప్పి ఈ సమస్య కరెక్ట్గా 1 నెలలో మీరు సాల్వ్ చేయాలి అని చెప్పేసి అధికారులకి చెప్పడమే కాకుండా ఆ అవకాశాన్ని ఈరోజు మనందరికీ మళ్ళీ పెన్షన్లు ఎక్కించుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ పెన్షన్లు అప్లై చేసుకుంటే మళ్ళీ మనం వచ్చేసారి ఎప్పుడైతే ఈ పెన్షన్లన్నీ రిలీజ్ చేస్తామో ఆనాటి నుంచి వాళ్ళకి కూడా ఈ పెన్షన్లు వస్తాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. మీ అందరి తరఫున జగనన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చిన్న మొత్తం కాదు, 2,500 చాలా పెద్ద మొత్తం. నేను ఇంకా బాధపడుతూ పాదయాత్రలో భాగంగా చిట్ట చివరిగా ఆయన ఇచ్చాపురంలో ముగింపు సభకి వెళ్ళేటప్పుడు ఒడిశా నుంచి ఇచ్చాపురం పోవడం జరిగింది. పోతూ నాకు కారులో మిత్రుడు ఉంటే ఆయనతో మాట్లాడుకుంటూ అడగడం జరిగింది, మీకు పెన్షన్లు ఎంత ఇస్తారు అని చెప్పేసి. వాళ్ళు చెప్పింది 200 రూపాయలు. ఒడిశాలో 200 రూపాయలు. మన పక్కనే ఉన్న ఇచ్చాపురంలో 2,500 రూపాయలు. 200 రూపాయలు ఎక్కడ, 2,500 రూపాయలు. ఈరోజు అదే సమస్య అయిపోయింది ఒడిశాకి, ఆంధ్రప్రదేశ్కి. అందరూ ఆంధ్రప్రదేశ్కి రావాలని కోరుకుంటున్నారు. జస్ట్ అడుగు యువత సైడ్ వేస్తే ఆంధ్రప్రదేశ్కి వస్తే 2,500 వస్తుంది పెన్షన్. మరి పక్క రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు కూడా మీకు తెలియాలని చెప్పేసి చెప్తాం. సో ఇంత మంచి అవకాశం మనకు కల్పించిన మన జగనన్నకి మీ అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీకు అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా మరి వారి పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తులన్నీ సేకరించి నవరత్నాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా వారు పెన్షన్ను 2,000 నుంచి 3,000 వరకు పెంచుతూ పోతానని చెప్పారు. అంటే ఒకటేసారి పెంచుతానని చెప్పలేదు, 2,000 నుంచి 3,000 వరకు పెంచుతూ పోతానని చెప్పారు. మరి ఆ సందర్భంగా మరి వారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2,250 చేయడం, మరి ఈ నెల నుంచి 2,500 చేయడం, మరి తర్వాత దాన్ని 3,000కు పెంచే కార్యక్రమం సందర్భంగా మీకు అందరికీ తెలుసు, వృద్ధులకు కానీ వితంతువులకు కానీ ఇప్పుడు 2,500, మరి మొదటి నుంచి కూడా వికలాంగులకు అందరికీ 3,000 వస్తున్నాయి. అదేవిధంగా మరి ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన బ్లడ్ మార్చేదానికి కానీ దానికి 5,000 కానీ ఇంకా వేరే రకంగా 10,000 పెన్షన్లు కూడా ఇస్తున్నారు. కాబట్టి
మన ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాల్లో ప్రథమ స్థానంలో, రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నారు. పట్టణంలోని 39వ వార్డులో లబ్ధిదారులకు వైఎస్ఆర్ పింఛన్ కానుకను సోమవారం పంపిణీ చేశారు. రెండో విడత పింఛన్ పెంపుతో లబ్ధిదారులకు 2,500 రూపాయలు మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మాపునిసా చేతుల మీదుగా అందజేశారు. ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకున్నారని, పింఛన్ పెంపుతో అవ్వాతాత ముఖాల్లో సంతోషాన్ని చూస్తున్నామని చైర్పర్సన్ మీడియాతో చెప్పారు. మేడం కనపడవు కదా. నిజం బ్రతుకుతుంది మేడం, పేరు ఫోన్ చేస్తున్నారు. ఓకే మేడం. ఈరోజు నూతన సంవత్సరంగా మన జగనన్న మనకు పింఛన్ కానుక అవ్వాతాతలకు ఒక వరం కానుకలాగానే నూతన సంవత్సరంలో ఇవ్వడం జరుగుతుంది. 250 పింఛన్ ఇప్పుడు 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మాట ఇచ్చారంటే తప్పకుండా చేస్తారనే నమ్మకం జగనన్న ఉంది. జగనన్న మీద జనాన్న అందరికీ ఉన్నాయి. అది అందరిలో దృఢంగా నాటుకుపోయింది. ఎందుకంటే చెప్పిన విధంగానే ఈరోజు పింఛన్ని పెంచి ఇవ్వడం జరుగుతుంది. మీరే చూసినారు, వాళ్ళ ఆనందం రెట్టింపు అయ్యింది. కాబట్టి 29వ వార్డు మరియు నంద్యాల పట్టణ ప్రజల తరఫు నుంచి మా ఎమ్మెల్యే గారికి మరియు సీఎం జగనన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఇచ్చిన జగనన్న గారికి అనేక వందనాలు. మా కొరకు ప్రయాసపడుతున్న మా బున్నమ్మకు అనేక వందనాలు. దేవుడు వీళ్ళని దీవించాలని మా కోరిక. పాత రోజుల్లో పూర్వీకులు చిరుధాన్యాల వినియోగంతో ఎంతో ఆరోగ్యంగా ఉండేవారని, నేడు పాత ఆచారాలను పక్కకు నెట్టి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డామని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి తెలిపారు. చిరుధాన్యాలపై అన్ని ప్రాంతాల్లోని రైతులు ప్రజలకు అవగాహన కల్పించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆడిటోరియంలో ఐఏఆర్ఎస్ సహకారంతో సత్య మిల్లెట్స్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ప్రఖ్యాత స్వతంత్ర ఆరోగ్య శాస్త్రవేత్త ఖాదర్ వలి, వైసీపీ నాయకులు విజయశేఖర్ రెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం పాత రోజులను గుర్తు చేసుకునే పరిస్థితి వచ్చిందని, ఉన్నత విద్యను అభ్యసించిన వారు కూడా ఆర్గానిక్ అగ్రికల్చర్ పై మక్కువ చూపుతున్నట్లు చెప్పారు. జీవన విధానంలో చిరుధాన్యాలు ఒక భాగమని, సాగుపై ఎక్కువ అవగాహన కల్పించి ప్రోత్సహించాలని చెప్పారు. బట్ మన ఆంధ్రప్రదేశ్లో ఐఏఆర్ఎస్ కానీ మన మొత్తం మన అగ్రికల్చర్ యూనివర్సిటీ మిల్లెట్స్ ఇండియాలో దాదాపు 45 to 47% మన ఇక్కడి నుంచి ఉంటాయి. మన ఇండియాలో టోటల్ చాలామంది తెలియదు. మన రీసెర్చ్ స్టేషన్లో మన ఆంధ్రప్రదేశ్ మన వ్యవసాయకాలు పండించిన మిల్లెట్స్ రకాలు కానీ ఇండియాలో 45 నుంచి 47% కాంట్రిబ్యూట్ చేస్తుంది. బట్ చాలామంది తెలియదు. కాబట్టి ఇదంతా ముందు ఫస్ట్ ఇండియాలో మందిని ఇప్పుడే కథలు సార్ చెప్పినాడు, ఒక హిందీలో కానీ కన్నడ కానీ తెలుగు ఈ లాంగ్వేజ్లో మన బుక్స్ చేయగలిగితే కనీసము ఒక 60% మనము దీన్ని ప్రజల్లో తీసుకుపోయిన వాళ్ళు అవుతాము. కాబట్టి అది కూడా చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా మిల్లెట్స్ గతంలో నాకు తెలిసి ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు. వారి హయాంలో అయితే ఎక్కువ మంది అవే తింటూ చాలా ఆరోగ్యంగా ఉండే పరిస్థితి నుంచి ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ మొత్తానికి వెస్ట్రన్ కల్చర్ అలవాటు అయిన తర్వాత పూర్తిగా మన
ఒక జీవన విధానం కూడా మారిపోయిన పరిస్థితి చూస్తాము. మనం తినే విధానం కూడా మార్చుకొని ఈరోజు వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్ అన్నట్టుగా మళ్ళీ మన పాత తరంలో ఏదైతే చేశారో, ఏదైతే పెద్దలు మనకి చెప్పారో అవే కరెక్ట్ అయిన విషయాలు, దానిలోనే మనం పాటించాలి అని చెప్పేసి మళ్ళీ ఈరోజు సైన్స్ చెప్తాం. సో ఎస్పెషల్లీ చాలామంది ఈ మధ్య రీసెంట్గా సైంటిస్టులు కూడా చెప్పేది అండ్ రీసెర్చ్ కూడా ప్రూవ్ చేసింది ఏంటంటే వెస్ట్రన్ ఫుడ్ అంటే మన ఆహార అలవాట్లు కూడా మన పూర్వీకులు ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయో అదే విధమైన ఆహార అలవాట్లని మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది, కానీ వెస్ట్రన్ ఆహార అలవాట్లు మనకి సెట్ కావు. సో ఈరోజు ఆరోగ్య సమస్యలు కానీ లేకపోతే ఇంకొక సమస్యలు కానీ తగ్గాలి అంటే మళ్ళీ ఆ పాత రోజుల్లాగా వెళ్ళాలనే విషయం ఈరోజు సైన్స్ చెప్తారు. అండ్ ఈ గ్రోయింగ్ అవేర్నెస్ వల్ల చాలామంది ఇక్కడ మళ్ళీ మిల్లెట్స్ మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. చాలామంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మిల్లెట్స్ మీద గ్రో చేస్తున్నారు, అనంతపూర్లో చేస్తున్నారు, ఆర్గానిక్ అగ్రికల్చర్ మీద మక్కువ ప్రదర్శిస్తున్నారు. అండ్ ఈ మధ్యకాలంలో చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఇంకా పెద్దలందరూ కూడా మనకి వీకెండ్ అగ్రికల్చర్ అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. అంటే బెంగళూరులో పనిచేస్తుంటారు కానీ వీకెండ్స్ మాత్రం వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళేసి అక్కడ వాళ్ళు వ్యవసాయం చేయడం అనేది, వ్యవసాయం మీద మళ్ళీ మనలో ఉన్న ఒక మక్కువ ఈ మధ్య ప్రదర్శిస్తున్నారు. అండ్ కాదర్వల్లి గారు ఈ ఒక దీంట్లో నిష్ణాతులు. సో అలాంటి వారు పెద్దలు ఈరోజు ఇక్కడికి మన నంద్యాలకి రావడం, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కూడా ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం, వారికి ఉన్న సందేహాలని వారికి దాని మీద ఆయనకున్న నాలెడ్జ్ని మనకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశం, ఒక సువర్ణ అవకాశం. దీన్ని ఇక్కడ సద్వినియోగం చేసుకుంటున్న మీ అందరికి కూడా నా అభినందనలు. నేను ఒకసారి పేపర్ చూసిన తర్వాత కాదర్వల్లి గారు ఈ వరిని గోధుమలు మొత్తం మానేస్తే ఆరోగ్యం బాగుంటుంది, దీనివల్లనే ఆరోగ్యాలు చెడిపోతాయని చెప్తే ఒకసారి ట్రై చేసి చూస్తామని చెప్పి ఆలోచన చేసుకొని మాకు కర్నూలులో సూర్యప్రకాష్ రెడ్డి అనే అతను సారు శిష్యుడుగా ఈ మిల్లెట్స్ అన్నీ కూడా కర్నూలులో ఉంటే ఒకసారి అవన్నీ తెప్పించుకొని నేను మిల్లెట్స్తోనే తినడం స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుందనేది ఆలోచన చేసి, అంటే పిల్లప్పటి నుంచి కూడా జొన్న సంగటి, కొరణం ఇవన్నీ కూడా అంటే మనం ఈ ఊదలు అంటుకొరలు అవి తినలేదు, కానీ గొడవది మాత్రం పొదమ ఆ చిరుధాన్యాల్లో ఉండేటివన్నీ కూడా 3 రకాలవన్నీ కూడా పిల్లప్పటి నుంచి కూడా తినే పరిస్థితి ఉండేది. కాబట్టి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేస్తామనే ఉద్దేశంతోనే దగ్గర ఇప్పటికి 4 సంవత్సరాలు కాదరవల్లితో పరిచయమైన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వరి అన్నం తినకూడదనే ఉద్దేశంతోనే, చపాతీలు తినకూడదనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకొని ఈ 4.5 సంవత్సరం కంటిన్యూగానే ఎక్కడికి పోయినా కూడా మిల్లెట్స్ తప్ప ఏం తినని పరిస్థితి. ఖచ్చితంగా మిల్లెట్స్ కరోనా విషయంలో అంత తిరిగినా కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, నా ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, చాలా ఫంక్షన్లు కానీ ఎక్కడికి పోయినా కూడా ఇబ్బంది లేని పరిస్థితి నాకు ఉండడం. అంటే మన ఈ మిల్లెట్స్ తినడం వల్ల మనకు ఆరోగ్యంతో పాటు మనకు బాడీ ఇమ్యూనిటీ కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది. నేను అంతకుముందు కొద్దిగా నిద్ర తక్కువైతే చాలా ప్రాబ్లం అయ్యే పరిస్థితి, కానీ ఈ మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఒక 2-3 గంటలు నిద్ర తక్కువైనా కూడా ప్రాబ్లం లేని పరిస్థితి కూడా ఈరోజు ఉండడం జరుగుతుంది. దాంతోపాటు అంతకుముందు నేను ఈ మిల్లెట్స్ తినకముందు చిన్న అక్షరాలు చదవాలంటే ఖచ్చితంగా స్పెట్స్ పెట్టుకొని చదవాల్సిన పరిస్థితి. దగ్గర ఇప్పుడు 2 సంవత్సరాల పైన అయిపోయింది. ఆ స్పెట్స్ అవసరం లేకుండా చిన్న అక్షరాలు మొత్తం పెద్ద అక్షరాలు కూడా ఎంత దూరం నుంచి కూడా చదివే పరిస్థితి. ఇది శాస్త్రీయమైన వైజ్ఞానికమైన విశ్లేషణ. అంటే మీరు వరి బియ్యం పండించకుండా ఉంటే ఈ భూమి మీద
50 సంవత్సరాలు పండించడం వల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ 25 సంవత్సరాల ముందుకు వచ్చేసింది. అంటే మీరు వరి బియ్యం ఈ 50 సంవత్సరాలు పండించకుండా ఉండింటే ఇంకా 25 సంవత్సరాలకి ఇబ్బందులు ఉండేవి కావు. 25 సంవత్సరాల ముందుకే అంటే ఆ మీథేన్ గ్యాస్ అలోన్ కెన్ కాజ్ దిస్ మచ్ డెఫిసిట్. ఇంత భయంకరమైన సత్యాన్ని మన సో కాల్డ్ శాస్త్రజ్ఞులు దాచిపెట్టు వస్తున్నారు. సో కాల్డ్ కంపెనీలు కేజీ బియ్యం 50 రూపాయలకి అమ్మేట్టు ఈ గవర్నమెంట్ని సబ్సిడీలు ఇచ్చి ఇంకా కర్మ మనకి 5 రూపాయల బియ్యం, 2 రూపాయల బియ్యం, ఫ్రీ బియ్యం, పీడిఎస్లో అందరికీ 10 కేజీలు. ఇవన్నీ భూమిని కొల్లగట్టే విధానాలు, ప్రకృతిని సర్వనాశం చేసే విధానాలు. ఓకే, ఆ బియ్యం తిన్నారయ్యా, తిని ఏమైంది? నా దగ్గరికి మొన్న 8 సంవత్సరాల అబ్బాయి ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల 20 యూనిట్లు ఇన్సులిన్ పుచ్చుకుంటున్నాడు పాపం. ఆ పుచ్చుకునేటప్పుడు ఆ అబ్బాయి నరక యాతన ఆ తల్లుల ముఖం, ఆ తండ్రుల ముఖంలో చూస్తే ఎందుకురా ఈ మానవ జీవితం అనిపిస్తుంది. 4 సంవత్సరాల నుంచి పుచ్చుకుంటున్నాడు, హెచ్బిఏవన్సీ పెరుగుతూనే ఉంది, ఇన్సులిన్ పెరుగుతూనే ఉన్నారు డాక్టర్లు. ఎప్పుడు బాగవుతుంది? ఎక్కడ బాగవుతుంది? ఎందుకంటే 1954లోనే పార్లమెంటులో యాక్ట్ రాసి పెట్టారు, మెడికల్ యాక్ట్. ఎవరైనా డయాబెటీస్ బాగవుతుందంటే వాళ్ళని జైలుకి వేస్తాము అని. అంటే ఏమిటి? ఇదంతా ప్లాన్ చేశారు అని ముందుగానే. వరి బియ్యం తింటే రోగం వస్తుందని ఈ కంపెనీలకు తెలుసు, లేకపోతే ఆ యాక్ట్ ఎందుకు ఉంది అక్కడ? అంతవరకు భారతదేశంలో డయాబెటీస్ అనే పేర్లే లేదు, ఎప్పుడో ఒకరికి ఉండేది. మా తాత చెప్పేవాడు, ఇక్కడే మా తాత యాడికి దగ్గర తిప్పరెడ్డిపల్లి అని ఉండేది. మా తాత నేను చూడలేదు, మా అవ్వ చెప్పేది, అబ్బా ఆ కట్ట కింద బియ్యం తింటే ఇంకా రోగం రాక నీకేమొస్తుందిరా, బెట్ట కింద ఉండే ఆ రాగులు, జొన్నలు, సజ్జలు తినరా బాగుంటావు అని. కట్ట కిందనా గుడ్డ కిందనా అనేది మా అవ్వ. గుడ్డ కింద అయితే నువ్వు ఓకే, కట్ట కిందనా కొట్టుకొని పోతావు అని చెప్పి. అంటే నీళ్లు కట్టి పెంచే వ్యవసాయంలో వచ్చే ఉత్పన్నాలు మనిషికి ఆరోగ్యం కాదు అని ఎంత అద్భుతంగా, ఇది నేను పుట్టించింది కాదు, కట్ట కిందనా గుడ్డ కిందనా అని. పట్టణంలోని 15 నుంచి 18 ఏళ్లలోపు యువతీ యువకులు కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని 6వ వార్డు కౌన్సిలర్ పురంధర్ కోరారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులు వ్యాక్సిన్ వేసుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక బాల అకాడమీ స్కూల్లో విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధర్ పాఠశాల అధినేత రవి మాట్లాడుతూ అన్ని సచివాలయాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు. ఈరోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి 6వ వార్డులో వ్యాక్సినేషన్ ప్రారంభం 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరికీ వ్యాక్సిన్ మొదటి డోసు వేస్తున్నాము. ఇన్నాళ్ళు సచివాలయాలు మరియు అర్బన్ హాస్పిటల్లో 18 సంవత్సరాలు దాటిన వయసు ఉన్న వాళ్ళందరికీ వేశారు. కానీ ఇప్పుడు స్కూళ్ళలో విద్యార్థులు కూడా 15 నుంచి 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి వేయాలనే సంకల్పంతో సచివాలయం వారికి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరికి ఈ వ్యాక్సినేషన్ ప్రారంభించడం జరిగింది. ఈరోజు మా వార్డులో ఉన్నటువంటి బాల అకాడమీ స్కూల్ యాజమాన్యం వారికి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్కి మోటివేట్ చేసి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్స్ తీసుకొని ప్రతి ఒక్కరి వాళ్ళ ఇష్టాం ప్రకారమే వ్యాక్సినేషన్ అనేది వాళ్ళకి వేయించడం జరుగుతుంది. ఎంతో బాధ్యతగా వీళ్ళు వివరించినట్టు ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యం వాళ్ళు కూడా మాకు సహకరించాలని, పిల్లలకు అందరికీ వ్యాక్సిన్ వేయాల్సిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందుకు సహకరిస్తున్నటువంటి మా వార్డు సచివాలయం ఏఎన్ఎంలకు మరియు ప్రత్యేకంగా మహిళా పోలీస్కి మరియు మా ఆశా వర్కర్లకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను బాల అకాడమీ పాఠశాలలో 6th వార్డ్ కౌన్సిలర్ గారు వచ్చి వ్యాక్సినేషన్ పైన అవగాహన కల్పించి అదే పనిగా ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించి 15 సంవత్సరాలు ఉన్న విద్యార్థులందరికీ కూడా వ్యాక్సిన్ వేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా స్కూల్లో నిర్వహించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మనం ఇప్పుడు చూస్తున్న నేపథ్యంలో ఒమిక్రాన్ చాలా కేసెస్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ టైంలో అవేర్నెస్ క్రియేట్ చేసి వ్యాక్సినేషన్ చేయడం వల్ల
మన సమాజం చాలా సురక్షితంగా ఉంటుందని దీనికి సహకరించిన కౌన్సిలర్ గారికి అలాగే పిహెచ్సి మెంబర్స్కి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వ ఆదేశానుసారము ఈరోజు 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా వార్డు కౌన్సిలర్ పురందర్ గారు అలాగే సచివాలయ సిబ్బంది అందరూ కూడా వచ్చి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. వీరందరికీ కూడా మా స్కూల్ తరఫున ధన్యవాదాలు. భగవంతుడిని హృదయపూర్వకంగా ఆరాధిస్తే సకల పాపాలను తొలగించి వృద్ధిని కలగజేస్తాడని సిఎస్ఐ బిషప్ పుష్పలలిత పేర్కొన్నారు. దేవుడి ఆజ్ఞానుసారం జీవిస్తే క్షేమాన్ని శక్తితో సకల మేలులు అందజేస్తారని చెప్పారు. స్థానిక దేవనగర్ మున్సిపల్ పాఠశాలలో DCYF ఆధ్వర్యంలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ క్రిస్మస్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో దైవజనులు రెవరెండ్ అబ్రహాం ప్రేమ్చంద్, వైఎస్ఆర్సీపీ నాయకులు కారు రవి, మున్సిపల్ కౌన్సిలర్ మేసా చంద్రశేఖర్, కో-ఆప్షన్ సభ్యురాలు శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చీకటిలో జీవిస్తున్న జనానికి వెలుగునిచ్చే దేవుడు క్రీస్తు అని, వారికి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగును ప్రసరింపజేస్తారన్నారు. లోకానికి రక్షకుడుగా వచ్చి పాపులను తొలగించి ప్రతి వ్యాధి కష్టాల నుండి రక్షిస్తాడని ఆమె చెప్పారు. దేవనగర్లో ఉన్నటువంటి క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ అంతని వెలిగించి తండ్రి వారు వెలిగించబడడమే కాకుండా అనేకులను వెలిగించే దివిటీలుగా ఆశీర్వదించి ఉన్నందుకు స్తోత్రములు. గడిచిన 25 సంవత్సరములు తండ్రి నీ యొక్క కృప వెంబడి కృపను వారికి దయచేసినందుకు స్తోత్రములు. చాలా పేదవాళ్ళు, వాళ్ళు చీకటి సరిగ్గా వాళ్ళ ఇల్లు లేవు, అవి లేవు అనుకోవచ్చు. చీకటిలో ఉన్న వారికి ఆశ్చర్యకరమైన తన వెలుగును ప్రసరింప చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి పేద బిడ్డలను దేవుడు ఇక్కడ చేర్చి తన వెలుగును ప్రసరింప చేస్తున్నాడు. త్రూ ద కంపాషన్ స్కూల్ అనుకోండి, త్రూ అదర్ స్కూల్స్ అన్ని, ఇక్కడ కూడా స్కూల్ ఉంది, ఇక్కడ కూడా చిన్న బిడ్డలకు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ ద స్కూల్ ఈస్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ది దేవనగర్. అంటే అర్థమేంటి, దేవుడు మిమ్మల్ని వెలిగించడానికి ఆ చీకటిలో ఉన్నటువంటి మన జీవితాలను ఇక్కడికి తీసుకొని వచ్చాడని మొట్టమొదట గమనించండి. రెండవది, ఆయన ఈ లోకానికి సేవియర్గా వచ్చినాడు, అంటే రక్షకుడిగా వచ్చినాడు. అంటే వెలిగించడమే కాదు, కానీ ప్రతి పాపము నుండి, ప్రతి కష్టము నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి రోగము నుండి, ప్రతి వ్యాధి నుండి మనలందరినీ కూడా రక్షిస్తాడు ఖచ్చితంగా. అంటే 25 సంవత్సరాలు రక్షించిన దేవుడు ఇక ముందు రక్షించడా? ఇక ముందు కాపాడడా? కాపాడతాడు. అంటే అర్థం ఏంటి, తన కృపను ఎక్స్టెండ్ చేస్తున్నాడు, తన కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తున్నాడని మరి ఒకసారి మీరందరూ తెలుసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరిన వారందరూ కూడా లోక రక్షకుని రుచి చూసి తెలుసుకున్న వారేనేమో అని నా హృదయపూర్వకంగా నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వెన్ యూ రెడ్ దే సో మెనీ నేమ్స్, అందరూ ఒక పొజిషన్కి వచ్చినారు. అంటే పెంట కుప్పలలో నుండి దీనిలను పైకి లేవనెత్తుతాడాయన. వాళ్ళని అసలు తన ప్రజల ప్రధానంలో కూడా కూర్చోబెడతాడు. టుడే వీఆర్ నథింగ్, బట్ దేవుణ్ణి మీరు హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించి ఆయన ఆజ్ఞల ప్రకారము, ఆయన కట్టడల ప్రకారము మనం జీవిస్తే ఆయన మేలును క్షేమమును వృద్ధిని కలగజేసేదనని ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. మరి ఆ క్షేమము, ఆ వృద్ధి మనకు తరతరాలకు నిలబడాలంటే ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాలని మొట్టమొదట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ 25 సంవత్సరాలు దేవుని యొక్క కృప వలన ఈ పాటల ప్రోగ్రామ్ అయితేనేమి, మేము వీధుల వెంట తిరుగుతూ చేస్తున్న ప్రోగ్రామ్ అయితేనేమి, ఇంత గ్రాండ్గా జరుపుకోవడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. ఒకటేంటంటే ఈ DCYFలో ఉన్న పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రయోజకులు అయినారనే విషయంను నేను దేవనగర్ ప్రజలందరికీ, మన బిషప్ గారికి, గురువులకు అందరికీ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రయోజకులైనారు. దాదాపుగా 150 నుంచి 200 మంది పిల్లలు దేవుని వార్తలు తెలియజేస్తూ, పాటలు పాడుతూ, చలికి లెక్క చేయకుండా మీరు తిరుగుతున్నారనే విషయాన్ని
నాకు చెప్పడం జరిగింది. వారందరినీ కూడా మొట్టమొదట నేను అభినందిస్తూ ఉన్నాను. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పేర్కొన్నారు. పట్టణంలోని అన్ని సచివాలయాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అందరికీ నమస్కారం. మళ్ళీ మన స్టేట్లో, మన దేశంలో కోవిడ్ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్ and in recently in Nandyal also we have got almost 6 cases. We are following all the standard protocol with respect to all the COVID cases, like their primary contact tracing, secondary contacts are traced, their samples are collected, the vicinity area is being sanitized, and we are trying to contain the spread of virus as much as possible. But it is a request with from the people also to follow all the COVID appropriate behavior, use the mask, and to avoid going to the public places as much as possible, and sanitize their hands frequently. Ee roju nunchi 13th to 18th, 15th to 18th, for children also we are starting the vaccination. So I request all the parents and all the children to come forward and get vaccinated as soon as possible. Only then we can defeat this third wave of the COVID. Only with this collective effort we can defeat the third wave of the COVID. పట్టణంలోని తిక్కస్వామి దర్గా ఆవరణలో గ్యార్మీ పండుగ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్యార్మీ మాసం ముగింపు అనంతరం జరుపుకునే కార్యక్రమానికి మత పెద్దలు, గురువులు పెద్ద ఎత్తున హాజరై ప్రార్థనలు జరిపారు. కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ షహనాజ్, వార్డు ఇన్ఛార్జి రహమతుల్లా పాల్గొన్నారు. దర్గాలో గ్యార్మీ వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని, గురువులకు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని వారు చెప్పారు. पूरा 24వ వార్డులో పక్కీర్పేట నందు మా గురువులయ్య గారు అందరూ కలిసి ఈరోజు గ్యార్మీ పండుగ అయిపోయిన తర్వాత వారు మన ప్రజలందరూ వాళ్ళు గ్యార్మీ మాసం జరిగిన తర్వాత అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళు చల్లగా ఉండాలని అన్ని ఇళ్లలో వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత నెల రోజులు గ్యార్మీ మాసం జరుగుతుంది. ఆ గ్యార్మీ మాసం అయిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని ఈ పండగను జరుపుకోవడం జరుగుతుంటుంది. కానీ ఇది సంవత్సరానికి ఒకసారి వాళ్ళు తాడిపత్రి, గుత్తి, పెనుగొండ అన్ని ఊర్ల నుంచి వాళ్ళ గురువులందరూ వచ్చి మన నంద్యాలలో మా 24వ వార్డు నందలి తిక్కస్వామి దర్గా దగ్గర వాళ్ళు ఈ కార్యక్రమము ఘనంగా జరుపుకొని వాళ్ళ పెద్ద మనుషులందరూ ఇక్కడే కలిసి మా వార్డులో చాలా సంతోషకరంగా ఈ పండుగను జరుపుకుంటుంటారు. ఈరోజు 24వ వార్డులో పక్కిరిపేటలో గ్యార్మీ పండుగ సందర్భంగా ఈ గ్యార్మీ పండుగ నెల రోజులు అయిపోయిన తర్వాత వీళ్ళు అందరూ కలిసి ఈ పండుగ జరుపుకుంటారు. అందుకు మాకు ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది. అందరూ చల్లగా ఉండాలని దీవించే వాళ్ళు మా ఫకీర్ వాళ్ళు, వీళ్ళు వచ్చి ప్రతి ఇంటికి వచ్చి దీవెనలు ఇస్తారు. ఇలాంటి వాళ్ళు కూడా చల్లగా ఉండాలని మేము కూడా కోరుకుంటూ మాకు ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది. మా అన్నదండలు వాళ్ళకి ఎప్పుడు ఉంటాయని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు మామూలుగా ప్రతి సంవత్సరము ఈ గ్యార్మీ పండుగ సందర్భంగా నంద్యాలలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ గ్యార్మీ పండుగ జరుపుతూ మా సాయిబాబా ఉన్నటువంటి పక్కిరిపేటలో ఉన్నటువంటి వాళ్ళను వారికి గ్యార్మీ పండుగ ఆహ్వానించి వాళ్ళకు ఫస్ట్ వాళ్ళను అతిథులుగా స్వీకరించి వాళ్ళను అన్ని సౌకర్యాలతో చేసేవాళ్ళు.
ఈ గార్మీ పండుగ అయిపోయిన తర్వాత అందరి తరఫున మా ఏరియా అయినటువంటి 24 వార్డు నుండి పక్కిరిపేట వాళ్ళు మళ్ళీ వాళ్ళందరూ కలిసి ఒక గార్మీ పండుగ ముగింపు సందర్భంగా చేసుకుంటారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శరీర దృఢత్వంతో పాటు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్ పేర్కొన్నారు. క్రీడల్లో రాణిస్తే ఉన్నత విద్యతో పాటు ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాలో అవకాశం లభిస్తుందని చెప్పారు. పద్మావతి నగర్లోని ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలను కోచ్ మహేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు శ్రీకాకుళంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. క్రీడాకారులు ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయిలో పాల్గొని జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన కోరారు. APUWJ స్టేట్ సెక్రటరీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అండ్ ఇటువంటి క్రీడల్లో ఈజీగా నేషనల్స్కి పోవచ్చు, నేషనల్ మెడల్స్ కూడా కొట్టచ్చు. దీన్ని మీరు స్పోర్ట్స్ కోటా కింద, అంటే ఈ ఫెన్సింగ్ కోటా స్పోర్ట్స్ కోటా కింద గతంలో పెద్ద పెద్ద కాలేజీలో మెడికల్ సీట్లు కూడా సాధించడం జరిగింది. అట్లాగే ఐఐటి వాటిల్లో IIITలో కూడా సీట్లు సాధించడం జరిగింది. మెడిసిన్లో అమ్మాయిలు అబ్బాయిలు ఉద్యోగాల్లో కూడా, అంటే మెడిసిన్లో సీట్లు సాధించడమే కాకుండా మళ్ళీ జాబ్స్లో కూడా స్పోర్ట్స్ కోటా ఉంటుంది. ఆ స్పోర్ట్స్ కోటాలో ఫెన్సింగ్ అనేది బాగా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే తక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఇది మీరు నిజంగా కూడా దీన్ని ఉపయోగించుకోండి. అట్లాగే స్పోర్ట్స్ అనేది ఒక మానసిక, శారీరకంగానే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కూడా తీసుకొస్తుంది. దానివల్ల మీకున్న చదువులో కూడా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే పెరిగిందో మీరు యొక్క చదువులో కూడా బాగా రాణిస్తారు. కాబట్టి ఇటువంటి క్రీడలను మీరు నిజంగా కూడా ఎన్నుకోవడం కూడా మంచి పరిణామమే. నేను కూడా ఈ క్రీడలకు కావాల్సిన ఏ సహాయం కావాలన్నా కానీ ఎప్పటికైనా నేను చేయడానికి ముందుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా, ఎందుకంటే ఈరోజు జిల్లా టీమును సెలెక్ట్ చేస్తారట. వచ్చే నెల శ్రీకాకుళంలో ఈ నెల 8, 9, 10, 11వ తారీఖులో శ్రీకాకుళంలో రాష్ట్ర స్థాయి పోటీలు ఉన్నాయి. మీరు ఆ పోటీల్లో పాల్గొని మన జిల్లాకు మంచి పేరు తీసుకురావండి. మూడో దశ కరోనా వ్యాప్తి పొంచి ఉందని, కోవిడ్ నిబంధనలు పాటించి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని నంద్యాల మండల పరిషత్ అధ్యక్షుడు ప్రభాకర్ పిలుపునిచ్చారు. వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియను 15 నుంచి 18 ఏళ్లలోపు యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మండల పరిధిలోని రాయమాలపురం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ చేయించుకోవాలన్నారు. నిబంధనలు పాటించి తమతో పాటు కుటుంబాలను కూడా కాపాడుకోవాలని ఆయన కోరారు. మన దేశాన్ని పట్టిపిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడడానికి మన రాష్ట్రం అనేక విధాలుగా కృషి చేసి గత సంవత్సరంలో గడిచిన రోజులన్నింటిలో అనేక టీకాలు వేసి అగ్రగామి స్థానంలో మన రాష్ట్రం నిలిచినటువంటి భారతదేశ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు థర్డ్ వేవ్ అంటే ఒమిక్రాన్ మనం మళ్ళీ మన రాష్ట్రంలో వ్యాపించిన కారణంగా మన రాష్ట్రంలో కోవాక్సిన్ అనే టీకాను ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ 15 నుంచి 18 సంవత్సరాల పిల్లల్లో గల వారి ప్రతి ఒక్కరికి వేయించుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మనల్ని మనం కాపాడుకోవడం కాకుండా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఈ అటువంటి అవకాశం ఇచ్చిన హెల్త్ డిపార్ట్మెంట్ వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. నడిగడ్డలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, త్వరలోనే నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. గోస్పాడులో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ, సంక్షేమ ఫలాలు అందరికీ చేరువ కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి.
39వ వార్డు సచివాలయంలో పింఛన్లు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మహబూనిసా. RARS లో చిరుధాన్యాలపై అవగాహన సదస్సు ఏర్పాటు, జీవన విధానంలో మార్పు రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. బాల అకాడమీలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం, విద్యార్థుల వ్యాక్సినేషన్ ను ప్రోత్సహించాలన్న కౌన్సిలర్ పురందర్. DCYF ఆధ్వర్యంలో ఘనంగా సిల్వర్ జూబ్లీ క్రిస్మస్ వేడుకలు, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుడిని ఆరాధించాలన్న CSI బిషప్ పుష్పలలిత. RTO కార్యాలయంలో స్పందన ఏర్పాటు, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్న సబ్ కలెక్టర్ జాహద్ బాజ్పాయ్. తిక్కస్వామి దర్గాలో ఘనంగా గ్యార్మీ ముగింపు వేడుకలు. నంద్యాలలో జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలు ప్రారంభం, క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలన్న కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్. నిబంధనలు పాటించి కరోనా వైరస్ ను తరిమేయాలన్న ఎంపీపీ ప్రభాకర్. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.